ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. టీడీపీలోకి తీగల చంద్రబాబుతో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే భేటీ, త్వరలో తెలుగుదేశంలో చేరతానన్న కృష్ణారెడ్డి, రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెస్తానని వ్యాఖ్య, బాబును కలిసిన మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకన్న మల్లారెడ్డి, మనవరాలు పెళ్లి పెట్టుకురట, దానికి చంద్రబాబును ఆహ్వానించడానికి పోయిరట. తీగల కృష్ణారెడ్డి గారు పోయి టీడీపీలో చేరుతున్నా అనేటువంటి మాట చెప్పిండు. టీడీపీ మళ్ళీ తెలంగాణలో, వాస్తవానికి టీడీపీ ఎవరు కాసాని జ్ఞానేశ్వర్ గారి చేతిలో ఉన్నప్పుడు ఓ ఊపు వచ్చిండే, మరి దాన్ని ఎందుకు వద్దనుకున్నారో ఏమో, ఇక్కడ పోటీ చేయలేదు. మొత్తానికి కాసాని జ్ఞానేశ్వర్ గారు నిరాశతో వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ మళ్ళీ ఎన్నికల గోదాలకు దిగుతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటా ఉంది. ఒకసారి దాని మీద చిన్న పోల్ పెట్టుకుందాం. చెప్పు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందా? ఆ పోల్ చదువు ఎంత వచ్చిందో. ఇక హైదరాబాద్లో చెరువులను మాయం చేసింది ఎవరని చెప్పేసి అడిగితే బీఆర్ఎస్ మాయం చేసిందని చెప్పేసి 88% మంది, కాంగ్రెస్ పార్టీ మాయం చేసిందని చెప్పేసి 9% మంది, బీజేపీ మాయం చేసిందని చెప్పేసి 1% మంది. మొత్తం మీద బీఆర్ఎస్ మాయం చేసింది అని చెప్పేసి 88% మంది బీఆర్ఎస్ మాయం చేసిందని చెప్తున్నారు. చెరువుల పని చేసింది బీఆర్ఎస్ఏ. రైట్. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందా? ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ, లేదు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రుల లైక్ బటన్ క్లిక్ చేయండి. టీడీపీ రీఎంట్రీ, తెలంగాణ పాలిటిక్స్లోకి పునరాగమనం, పార్టీలో చేరేందుకు నేతల ఆసక్తి, గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పట్టు, ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మంలోను బీఆర్ఎస్ నుంచి వలసలకు ఛాన్సు, ఇప్పటికే ప్రకటించిన తీగల, మల్లారెడ్డి అల్లుడు మర్రి అదే బాటలో, ఫైనాన్షియల్ సేఫ్టీ కోసమే నిర్ణయమా, రాష్ట్రంలో కోలుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఇక్కడ మనం పోల్ కూడా పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందా? క్లిక్ చేయ. లేదు అని 54% మంది చెప్తా ఉంటే, ఉంది అని 47% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైట్. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఒకసారి లేటెస్ట్ ట్రెండింగ్ దాకా పోదాం. టీడీపీకి తెలంగాణలో స్కోప్ ఉందా అనంటే దాదాపు 54% మంది లేదని, 46% మంది ఉందని చెప్తా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.